తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆదివాసీల ఉత్సవమైన నాగోబా జాతర ఇవాళ నుంచి అత్యంత వైభవంగా సాగనుంది. మేడారం తర్వాత అంతటి పేరుగాంచిన జాతర ఇది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి మహాపూజతో జాతర ప్రారంభం కానుండగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం జాతర ముగియనుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతరకు మెస్రం వంశీయులు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుగుల సమీపంలో ఉన్న గోదావరి నది నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం జరపడంతో జాతర ప్రారంభమవుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఉత్సవంలో భాగంగా రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహించిన అనంతరం వరుసగా 3 రోజుల పాటు కన్నుల పండుగగా కోలాహలంగా జాతరను నిర్వహిస్తారు. అయితే ఈ 3 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. మెస్రం వంశీయులు మట్టితో పుట్టను తయారు చేయడంలో మెస్రం చేస్తారు. మహాపూజ తర్వాత రాత్రి 1 గంటకు బేటింగ్ నిర్వహిస్తారు. ఇందులో కొత్త కోడళ్లను పరిచయం చేస్తూ ఈ బేటింగ్ సాగుతుంది. అయితే బేటింగ్ సమయంలో కోడళ్లు తెల్లటి వస్త్రం ధరించి సతీదేవత ఆలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. మరుసటి రోజు పేసపే బాన్ఫేస మండ జాగిలా పూజ బేతల్ పూజలు జరుగుతాయి. తర్వాత 12వ తేదీ నాడు దర్బార్లో నాగోబా జాతర ముగియనుంది. ఆదివాసీ ఉత్సవమైన నాగోబా జాతరకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. పెద్ద ఎత్తున జరిగే ఈ ఉత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కాంగ్రెస్ సర్కార్ హయాంలో జరుగుతున్న ఉత్సవం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, నాగోబా జాతరలో ఒకటి ప్రాముఖ్యత గంగాజలం. ఈ గంగాజలాన్ని పవిత్రమైన గంగాజలం కోసం ఇప్పటికే మిశ్రం వంశస్థులు దాదాపుగా 150 కిలోమీటర్లు జన్నారం మండలం హస్తినమడుగు నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత పవిత్రమైన గంగాజలాన్ని తీసుకుతెచ్చి 9వ తారీఖున అర్ధరాత్రి పుష్యమాసం అర్ధరాత్రి నాడు గంగాజలంతో పవిత్రమైన గంగాజలంతో నాగోబా జాతరను అక్కడ పవిత్రమైన గంగాజలంతో నాగోబా జాతర అక్కడ ప్రారంభమైన తర్వాత అక్కడ 9వ తారీఖున ఉత్సవాలు జరుగుతాయి. సో ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. చెప్పండి, నాగోబా జాతర ఉత్సవాలు 9వ తారీఖు అర్ధరాత్రి జరుగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? మా మిశ్రం వంశం, నా పేరు మిశ్రం తిరుపతి శ్రీ నాగోబా దేవాలయం కోత్వాల్. నేను అయితే మేము ప్రత్యేకించి 21 తారీఖున ఇక్కడి నుంచి కాలినడకన పోయి గుట్టలు మెట్టలు అన్నీ పోయి మన జన్నారం మండలంలోని కలమడుగు దగ్గర హస్తనమడుగులో మా కటోడా ప్రధాన మేము అందరం 200 చిల్లర మంది కాలినడకన పోయి పవిత్రమైన గంగాజలం గంగామాతకు పూజలు చేసి గంగాజలం సేకరించి తిరిగే ప్రయాణంలో మన దొండలో అక్కడ బాస చేసి మళ్ళీ 4వ తారీఖు అక్కడి నుంచి వెళ్ళి 5వ తారీఖున ప్రత్యేకించి అంటే ఈ నాగోబాకు సంబంధించిన ఇంద్రాదేవి ఉన్నది. ఇంద్రాదేవి అది చాకటిమియాడ్ అంటే మా చాకటిమియాడ్. ఆ చాకటిమియాడ్ ఈయనకు బాగా సతాయిస్తూ ఉండే. అంటే అక్కడ ఏం చేస్తుండే అంటే మా పడేవారు నాగోబా అక్కడ దానికి ముక్కు కోసి అది బోర్ల బొక్కలు పడుకున్నది. అయితే నా దగ్గర నువ్వు గంగా నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు అక్కడ నాకు పూజ చేసి నువ్వు రావాలా. అయితే గంగా నీళ్ళు తీసుకొచ్చినప్పుడు మేము గంగా నీళ్ళతోటి చేయము, పవిత్రమైన గంగా నీళ్ళతోటి అది అక్కడనే పెట్టి మేము ఓన్లీ మా గుళ్ళలో ఇంటికాడ నుంచి నైవేద్యం కోసం మళ్ళా దీపంతలు ఒక ఇరుముడి తిరంగా గుళ్ళలో నైవేద్యాలు తీసుకొస్తారు కదా. అది నైవేద్యాలకు అక్కడ గారెలు మళ్ళా మక్క గడకతోటి జొన్న గడకతోటి నైవేద్యం సమర్పించి తిరిగి ప్రయాణం అదే రోజున 5వ తారీఖు మేము మనం కేస్లాపూర్ మర్రి చెట్టు కాడ వచ్చేస్తాము. అంటే ఇది
బోరు మచ్చ ఇది. బోరు మచ్చ పడియూరు ఇక్కడనే ఉండే, బోరు మచ్చలో ఉండే. అయితే ఇక్కడ తీసుకొచ్చినాక ఇక్కడ కొన్ని కార్యక్రమాలు మాకు ఏమంటే మళ్ళా పటేళ్ళు వస్తారు. పటేళ్ళకు స్వాగతం చెప్పి మళ్ళా మేము తాకీదని ఉంటది. 22 తెగాలకు మేము సిరికొండకు పోయి అంగడి చేసి తీసుకురావాలని అంగడి అంటాం సో మేము. నాగోబా జాతరలో ఒక ప్రత్యేకత ఉంది, బేటింగ్. ఈ బేటింగ్ సంబంధించింది అప్డేట్ ఏంది, ఎట్లా ఉండవు? బేటింగ్‌కు సంబంధించిన అంటే ఫస్ట్ మేము కర్మకాండ జరుపుతాం. కర్మకాండ ఇక్కడ జరిగినంక పెద్దోళ్ళకు కర్మకాండ అయినంక చనిపోతారు గదా! వాళ్ళకు ఇక్కడ అయినంక అంటే వాళ్ళ కర్మకాండ అయినంక వాళ్ళయి భేటీలుండయి. అంటే ఎవరి ఇంటికాడ ఎవరు చనిపోయి లేకుంటే వాళ్ళకు వాళ్ళు దేవుడిని చూడొచ్చు, దేవుని దగ్గర ముట్టుకోవచ్చు. కానీ వీళ్ళు లేదు. వీళ్ళకు వేరే వచ్చే సంవత్సరం ఉంటది. అంతే బేటింగ్. ఇక్కడి నుంచి పోయినంక మేము నాగవ్వ గుడిలో టెంపుల్‌కి పోయినంక బేటింగ్ అంటే రాత్రి 9 గంటల నుంచి పుష్యమి అమావాస్యలో అర్ధరాత్రి పవిత్రమైన గంగా జలం తీసుకొస్తాం కదా! ఈ గంగా జలంతో అభిషేకం చేసి మేము పూజలు ప్రారంభిస్తాం. ప్రారంభించినంక భేటీ కోరాకని కొత్త వధువరును మేము పరిచయ వేదికగా అక్కడ పరిగణిస్తామన్నట్టు. మా పడియూరుకు మా నాగోబకు మా ఆడపడుచులు, మా అక్క చెల్లెలు ఇగో అన్నయ్య ఈ రోజు నుంచి ఈ భార్య నీది మిశ్రమ వంశం వాళ్ళది అని అక్కడ బొట్టు పెడతారు. సో అది గిరిజన గూడెల్లో చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా గిరిజన జాతరలో ఒక దర్బార్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ దర్బార్ యొక్క ప్రాముఖ్యత అసలేంది? దర్బార్ అంటే ఇంతకుముందు ఎన్టీ రామారావు పీరియడ్‌లో 1984లో మా గోడం రామారావు ట్రైబల్ మినిస్టర్ ఉండే. మళ్ళా ట్రైబల్ మినిస్టర్ ఆయన ఉండే. ఎమన్ గారు ఇంతకుముందు 1974లో ఇక్కడ మన 74నో 64లో దర్బార్ పెట్టారు. అది అంత తెలవదు మాకు. కానీ ప్రజా దర్బార్ అని నాగోబా మిశ్రమ్ దర్బార్ అని ఆయన ప్రారంభించిండు. ప్రారంభించేటప్పుడు ఇక్కడ ఏమంటే రాజకీయం చేసి కొంతమంది కొద్దిగా మిస్‌గైడ్ చేసి ఇది తుడుము దెబ్బ, ఈ దెబ్బ, ఆ దెబ్బ అని మొత్తం 52 ఏమో 52 52 తెగలు కాదు. 52 అంటే యూనియన్‌లు అయిపోయినాయి. కుమ్రంభీం యూత్, ఈ యూత్, ఆ యూత్ అని. కానీ మేము ఇక్కడ ఉండే మిశ్రమోళ్ళు 22 తెగలకు చెందిన వాళ్ళం సో మేము. దర్బార్‌లో మీరు ఎలాంటి సమస్యలను తీసుకెళ్తారు ప్రభుత్వ దృష్టికి? ఎట్లా ఉండబోతుంది? సమస్యలు అంటే ఎడ్ల బండి లేవు మాకు. ఎడ్ల బండి కావాలా. కొన్ని భూ సమస్యలు ఉంటాయి. మళ్ళా బావిలు, బోర్లు అయితే ఈ దర్బార్‌లో కొన్ని పరిష్కారం అయిపోయినాయి. 100% అయినాయి ఇంతవరకు అయితే. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ అనుకో ఇది ఇంతవరకు ఏం పరిష్కారం చేయలేదు. నేనింకా నా సొంతం నేను ఏం చేసినా అంటే నాకు ఎడ్ల బండి కావాలా, ఒక బోర్ కావాలని నేను ప్రజా దర్బార్‌లో ఐటీడీ వాళ్ళకి ఇచ్చిన ఇంతవరకు దానికి స్పందించలే. అవి చెత్త కుండీలో పడేసిండ్రు. సో అంతే. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే కదా! ఎలాంటి అభివృద్ధి ఉండే? ఇప్పుడు 2 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఎలాంటి అభివృద్ధి ఉంది? కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏం లేదు. ఎక్కడ గొంగడి అక్కడనే. కానీ ఈ 2 నెలల్లో అయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటే మా మాట ఇచ్చిండు. నేను కెస్లాపూర్ నాగవ్వని దర్శిస్తా అని ఆయన వచ్చిండు. కెస్లాపూర్ నాగవ్వని దర్శనం చేసి ఆయన పోయిండు. కానీ అభివృద్ధి ఇంకా చాలా చక్కగా నడుస్తున్నాయి. అంటే వాటర్ ప్రాబ్లం కానీ ఏదన్నా కానీ ఐటీడీ వాళ్ళు ఏదో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు సౌకర్యం చేస్తున్నారు. కానీ ఇంతకుముందు అంత లేకుండే. సీఎం అప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చిండు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, మళ్ళీ రేవంత్ రెడ్డినే. ఇంతవరకు ఏ సీఎం రాలే. ముగ్గురు వచ్చిండ్రు. మంచిగా చేస్తున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నాగోబా జాతర వేడుకలను ఘనంగా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో వివిధ రాష్ట్రాల నుంచి ఇటు తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. సో ఏదైతే గత 3 రోజుల కన్నా ముందే గిరిజనులు ఎడ్ల బండితో ఏదైతే ఆచార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆచార వ్యవహారాలు ఇంకా కంటిన్యూగానే కొనసాగిస్తున్నారు. ఎడ్ల బండితో పాటు కాలినడకనొచ్చి ఇక్కడ ఒక ఏర్పాటు చేసుకొని ఇక్కడనే 3 రోజుల పాటు ఇక్కడనే స్థిరంగా ఉండి ఇక్కడ నాగోబాను దర్శించుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా గిరిజనులు ఇప్పటికి ఇంకా ఆచారాలు, ఇంకా ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఇంకా నేటికి కొనసాగిస్తూనే ఉన్నారు.